హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గోదావరి రుచులు. నేను మీ పద్మావతి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరో నలుగురు చూడడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు నేను వీడియోలో కోస మాంసం కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. అదేనండి పందెం కోడి కూర. పల్లెటూరి పద్ధతిలో చేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నార్మల్ చికెన్ కర్రీ కన్నా పందెం కోడి ఉడకడం చాలా లేట్ అవుతుంది. ఉడకడం లేట్ కానీ టేస్ట్ మాత్రం ఈ కర్రీకి ఏది పోటీ రాదు, అంత రుచిగా ఉంటుంది. లేట్ చేయకుండా కోస మాంసం కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. 3 కేజీల కోడిని క్లీన్ చేయించిన తర్వాత 2.5 కేజీస్ వచ్చిందండి. నాటుకోడిని కాల్చిన తర్వాతే మాంసం కొట్టిస్తే కర్రీతో పాటు ముక్క కూడా చాలా రుచిగా ఉంటుంది. కోస మాంసాన్ని గిన్నెలో వేసి ఉప్పు వాటర్ కూడా వేసి 3 సార్లు బాగా కడగండి. నీచు వాసన రాకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా వాటర్ వేసుకుని నీట్గా కడుక్కోవాలి. చూడండి, నీట్గా కడుక్కున్న మాంసాన్ని కుక్కర్లో వేసుకుందాం. కుక్కర్ విజిల్ పెట్టే ముందు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. పెద్ద సైజులో 4 వెల్లుల్లిపాయలు, 100 గ్రాముల అల్లం కలిపి మెత్తగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకొని ఈ చికెన్లో వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసేసి చికెన్కు పట్టే విధంగా బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు బాగా పట్టి చికెను చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కోస మాంసం ఉడకడానికి టైం పడుతుంది. సో ముందుగా కుక్కర్లో ఉడికించిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కుక్కర్లో చికెన్ ఉడికేలోపు ఉల్లిపాయలను కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి. 3/4 కిలో ఉల్లిపాయలను కట్ చేసి పెడుతున్నాను. నెక్స్ట్ ఈ కర్రీకి సరిపడా గరం మసాలా పేస్ట్ను రెడీ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 4 ఇంచుల దాల్చిన చెక్క, 20 లవంగాలు, 4-5 యాలకులు, 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలి. ఈ కర్రీలో గసగసాల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గరం మసాలా మిక్సీ జార్లో వేసి వాటర్ వేసి ఈ విధంగా మెత్తని పేస్ట్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. వెడల్పుగా ఉండే ఒక పెద్ద బాండీ పెట్టుకుని 1/4 కిలో వరకు ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. 1/4 కిలో ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇంచుమించు ఒక 20 మినిట్స్ వేయించిన తర్వాత ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఇప్పుడు కొంచెం పసుపు, 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా పట్టి ఉంచాం కదండి, ఆ గరం మసాలా పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. కుక్కర్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. ఇప్పుడు మిగిలిన మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా మొత్తం ఈ ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, మసాలాను ఇలా 10 నిమిషాలు వేయించేసరికి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇలా ఉంటే మసాలా ఫ్రై అయినట్టే. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ కర్రీలో వేసేసుకుందాం. చూడండి, ఇలా ఫోర్క్తో గుచ్చి చూపిస్తున్నాను. చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. 6 విజిల్స్కే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కుక్కర్లో ఉన్న చికెన్ పీసెస్ అన్నీ ఈ మసాలాలో వేసేసుకుందాం. చికెన్ ముక్కలకు మసాలా పట్టే విధంగా ఒక 15 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మసాలా బాగా పడుతుంది. 15 నిమిషాల తర్వాత కుక్కర్లో ఉన్న వాటర్ను ఒక 1/2 లీటర్ వరకు వేసుకుందాం. గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టి మరొక 20 నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే గుమగుమలాడే నాటుకోడి చికెన్ కర్రీ కోస మాంసం రెడీ అయిపోతుంది. కోస మాంసం కర్రీకి ఎవరికైనా ఇష్టం ఉంటే ఈ విధంగా ట్రై చేసి తినండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ స్టేజ్లో ఉప్పు కారం చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయాయి. కుక్కర్లో కుక్ చేసాం కాబట్టి చికెన్ పీస్ కూడా చక్కగా ఉడికిపోతుంది. గ్రేవీ చూసుకుని ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కోస మాంసం కర్రీ రెడీ అయిపోయినట్టే.
మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.